యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రవక్త అని, యేసుక్రీస్తు మెస్సయ్య అని, యేసుక్రీస్తు వాక్యమైన వాడని, యేసుక్రీస్తు దేవుడని కూడా ఇదివరకు మనము 5 భాగాలు గమనించాం బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు దేవుడు అనేది పోయిన భాగంలో మనం గమనించాం. యేసుక్రీస్తు సర్వాధికారమైన దేవుడు అనేది మనం గమనించాం. ఈ ఒక భాగంలో, ఈ 6వ భాగంలో దేవుడు ఒక్కడే అనేది పరిశుద్ధ గ్రంథము చెప్పే సత్యం. కొన్ని వాక్యాలు మీ ముందు పెడతాను, దయచేసి వాక్యాన్ని పరిశోధన చేయండి. గమనిద్దాం. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతాం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఆమేన్. ఆమేన్. గమనించండి, కొరింథీ పట్టణములో ఉన్న పరిశుద్ధులకి, కొరింథీ పట్టణంలో ఉన్న జీవము కలిగిన యేసుక్రీస్తు వైపు తిరిగిన వారికి పౌలు ద్వారా దేవుడు నేర్పిస్తున్న సత్యాన్ని గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అంటున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథం మనకి సాక్ష్యాన్ని ఇస్తుంది దేవుడు ఒక్కడే అనేది. మరి ఈ రోజుల్లో లేక అపోస్తుల బోధ అయిన తర్వాత 3 దేవుళ్ళని, 4 దేవుళ్ళని, లేక యేసుక్రీస్తు దేవుని కుమారుడే, తండ్రి అయిన దేవుడే దేవుడని ఇలాంటి బోధనలు ఎందుకు పుట్టుకు వచ్చాయి? లేక ఆ ఒక బోధనలకి ఎందుకు మనం సాక్షిగా ఉంటున్నాం? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని వదిలేసి మనుషుల బోధ వైపు ఎందుకు మనం తిరుగుతున్నాం అనేది ఒక్కసారి మనం వివేచన చేసుకున్నాం. ఎందుకంటే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం చెప్పేది మాత్రమే సత్యం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఒక్కడే. గమనించండి, ఈ మాట చెబుతుంది ఎవర్రా అంటే ఒక యూదుడు. అంటే పౌలు ద్వారా దేవుని ఆత్మ స్పష్టంగా చెబుతుంది అది దేవుడు ఒక్కడే అనేది. పౌలు గారికి తెలీదా యేసుక్రీస్తు దేవుడా లేక దేవుని కుమారుడా, మెస్సయ్య, ప్రవక్త అనేది పౌలు గారికి తెలీదా? పౌలు గారికి యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు అని తెలిసిన తర్వాతే ఆయన ఈ సత్యాన్ని అంగీకరించాడు అనేది మనము బహుబావుగా ఎరిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం మరో వాక్యాన్ని. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వాక్యాన్ని గమనిద్దాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నందించువాడను, బ్రతికించువాడను నేనే. గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. ఆమేన్. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కూడా అని వాక్యం చెప్పట్లేదు, నేనే అనేది స్పష్టంగా మోషే ద్వారా దేవుని ఆత్మ చెబుతున్న మాటలు. నేను కూడా అని అంటే ఇంకొకరిని చేర్చుకోవచ్చు, కానీ వాక్యము దానికి అవకాశం ఇవ్వట్లేదు. మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే అని వాక్యం చెబుతుంది. గమనించండి, నేనే అనేది మనము గమనించవలసిన ఒక పదాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కూడా అని చెప్పట్లేదు, నేనే అని వాక్యం చెబుతుంది. మరో వాక్యాన్ని గమనిద్దాం. 2 సామెవేలు 7వ అధ్యాయం 22వ వాక్యాన్ని గమనిద్దాం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దానినంతటినీ బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనూ లేడు. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఇక్కడ కూడా నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీ వంటి దేవుడు లేడు అనేసి 2 పదాలు ఇక్కడ ఉపయోగిస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంటే, లేదు బ్రదర్, యెహోవా దేవుడున్నాడు, యేసుక్రీస్తు దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడు, మరియాల దేవుడున్నారు అని ఈరోజు 4 దేవుల్ని క్రైస్తవులు చేసుకున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది మనుషుల సాంప్రదాయము అనేది మనము స్పష్టంగా గమనించాలి. కానీ మన చేతిలోని పరిశుద్ధ గ్రంథం, నిజమైన దేవుడు చెప్పేది ఏంటంటే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మరో వాక్యాన్ని గమనిద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం
17వ అధ్యాయం 20వ వాక్యాన్ని గమనించండి. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఆమేన్. ఆమేన్. గమనించండి, మేము మా చెవులతో విన్నది నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు అని వాక్యము ఖచ్చితపరుస్తుంటే, లేదు బ్రదర్, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు వేరువేరుగా ఉన్నా వాళ్ళు ఒక్కరే, సమయములో సందర్భంలో సందర్భాలను బట్టి అనేది మనము దేవునికి బోధించడం కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని వాక్యం మనకెందుకు ఇచ్చిండేదంటే దాని ప్రకారంగా మనం నడవడానికి, అవునా కదా? సో మనము దేవునికి బోధించడానికి వెళ్ళకూడదు. దయచేసి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను మీ ముందు పెడుతున్నది చాలా కొన్ని విషయాలు మాత్రమే, చిన్న చిన్న వాక్యాలు మీ ముందు పెడుతున్నా. దయచేసి అర్థం చేసుకోండి. వాక్యము చెప్పేది మాత్రమే సత్యం. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు అనేది మనకి ఆ ఒక జ్ఞానం ఉండాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరో వాక్యాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వాక్యాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆమేన్. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. వాక్యాలు గమనించండి. మనం గమనిస్తున్న ప్రతి ఒక్క వాక్యములో కూడా నేను 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 అనేది వాక్యం మళ్ళీ మళ్ళీ మనతో మాట్లాడుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రపంచాన్ని మనల్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ఒక్కడే అనేది పరిశుద్ధ గ్రంథం చెబుతున్న సత్యం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథానికి లోపడనా లేక డినామినేషన్లకో మనుష్యులకో మనం లోపడనా అనేది ఒక్కసారి మనం వివేచన చేసుకోవాలి. మేము పిహెచ్డి చేసాం, 4 సంవత్సరాలు బైబిల్ స్టడీ చేసాం, 10 సంవత్సరాలు చేసాం, ఇదన్నీ దేవునికి లెక్క రాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని ఎదుట మనము ఎంత మట్టికి సాక్ష్యం ఉంటున్నాం, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అనే దానికి మాత్రమే మనము సాక్ష్యం ఉండాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దయచేసి అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వాక్యాన్ని గమనిద్దాం. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆమేన్. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని వాక్యం చెబుతుంటే, లేదు బ్రదర్, ముగ్గురు కలిసి ఒకే దేవుడు, రోమన్ క్యాథలిక్ 4 దేవుళ్ళు బ్రదర్ అని ఈరోజు మనం ఎవరికి చెప్తున్నాం? దేవునికి సవాలు విసురున్నట్లు అవుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బేసిక్ సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు అనే సత్యం మనం ఎరగకపోయినట్లయితే నిత్య జీవం లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డినామినేషన్ల వైపు సాంప్రదాయాల వైపు వెళ్ళడం ద్వారా మన ఆత్మ నశించిపోతుంది అనేది గ్యారంటీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరో వాక్యాన్ని గమనిద్దాం. యెషయా 45వ అధ్యాయం 21వ వాక్యాన్ని గమనిద్దాం. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసి కొందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఆమేన్. ఆమేన్. చాలా కాలము మొదలుకొని అంటే ఆదాము నుంచి మొదలుకొని దేవుడు ఒక్కడే, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. 2 సార్లు చెప్తున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేది 2 సార్లు ఒకే వాక్యంలో ఖచ్చితపరుస్తున్నాడు. సో ఇది వరకు మనం గమనించుకొచ్చిన వాక్యాల్లో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే వాక్యాలు మళ్ళీ మళ్ళీ మనల్ని హెచ్చరిస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మనము మనుషుల వైపు తిరగలనా లేక సత్యం వైపు తిరగలనా అనేది డిసైడ్ మనం తీసుకోవాలి బ్రదర్స్. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పేది పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధమైన బోధ, అది దెయ్యముల బోధ అనేది స్పష్టంగా ఎరగాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఒక్కడే అని చెప్పేది దేవుని ఆత్మతో బోధించే బోధ. సో మనం వివేచన చేసుకుందాం, దేవుడు ఒక్కడే. మరో వాక్యాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యాన్ని గమనిద్దాం. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. ఆమేన్. భూ దిగంతముల నివాసులారా,
నా వైపు చూసి రక్షణ పొందుడి అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు యెహోవా అనే దేవుడు బ్రదర్, యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నట్లయితే యెహోవాను చూడడానికి యెహోవా ఆత్మస్వరూపుడు, అవునా కదా? ఆయన ఎలా మనం చూడడానికి సాధ్యమవుతుంది ప్రదర్శన? ఆ ఆత్మస్వరూపుడైన దేవుడే మనుష్యుడుగా మానవుల పాపాల శాపాల కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది సత్యం. అందుకే ఈరోజు భూ దిగంతముల వరకు యేసుక్రీస్తు పాప క్షమాపణకి దేవుడు అని ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు పాప విమోచకుడు అని సర్వ లోకానికి అపోస్తులు ప్రకటించారు. మరి ఈ వాక్యానుసారంగా యెహోవానే యేసుగా ఈ లోకానికి వచ్చాడు. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం, యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ ఉన్న దేవుడే రక్షకుడుగా ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు అనేది సర్వ సత్యం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దీన్ని అంగీకరించలేదు అంటే రక్షణ లేదు. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు అని వాక్యం చెప్పు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఎలా బోధిస్తున్నారు అంటే ఇద్దరు యెహోవాలు ఉన్నారు బ్రదర్ అంటారు. వీళ్ళలో ఉండేదే పెద్ద లూసిఫర్. ఇలా ఎవరైతే బోధిస్తారో ఇద్దరు యెహోవాలు ఉన్నారు అని బోధించే వారిలో ఉండదు సైతాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు ఒక్కడే. మరో వాక్యాన్ని గమనిద్దాం. యేషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనిద్దాం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకున్నది. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. ఆమేన్. ఆమేన్. గమనించండి, చాలా పూర్వమున జరిగినది జ్ఞాపకము చేసుకున్నది. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు అని వాక్యం చెబుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడో లేడు అని వాక్యం చెబుతుంది. పోలినవాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం బ్రదర్? ముగ్గురు దేవుళ్ళ సమానం బ్రదర్. మరియాలు కూడా దేవుడు, నలుగురు దేవుళ్ళ సమానము అనేసి మనము మనుషులు దేవునికి చెబుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు అంటుంటే మనము నలుగురిని సరి సమానం అనే మనుష్యుల బోధ ప్రదర్శిస్తారు. దేని నమ్మాలి అనేది మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. మీ ఆత్మరక్షణ కావాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో చేయండి. మరో వాక్యాన్ని గమనిద్దాం. యేషయా గ్రంథం 47వ అధ్యాయం 8వ వాక్యాన్ని గమనిద్దాం. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరాలనే కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా ఈ మాటను విను. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఇక్కడ కూడా నేను ఉన్నాను, నేను తప్ప మరి ఏ దేవుడు లేరు అని వాక్యం ఖచ్చితపరుస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లేరు అంటే ఉన్నారు అని ఈరోజు మనము దేవునికి బోధించినట్లకే సాధ్యమవుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథం చెప్పేది సత్యం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఎప్పుడు కూడా వాక్యానికి సాక్షిగా ఉండడానికి ప్రయత్నించాలి. వీళ్ళందరూ ఎవరు రాసిన వాళ్ళంతా దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు. వీళ్ళందరూ చెప్తున్న సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే అనేసి. కనుక మనము సత్య వాక్యానికి సాక్షిగా ఉండాలి తప్పితే మనుష్యుల బోధలకు కాదు ప్రదర్శన. కనుక దయచేసి మనం వివేచన చేసుకుంటాం. మనకే సత్యము, జీవము, మార్గము కేవలం దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. ఎందుకంటే వాక్యము సత్యము కనుక. లేదు బ్రదర్, ముగ్గురు సరి సమానమే, మరియాలు కూడా చేర్చి నలుగురు దేవుళ్ళు అన్నట్లయితే అది విగ్రహారాధన కిందకు వస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సరే, విగ్రహారాధన చేసే వాళ్ళ గతి ఏమిటి అని వాక్యం చెప్పింది అని గమనిద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యాన్ని గమనిద్దాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. ఆమేన్. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకప్పుడు లోకానుసారంగా విగ్రహారాధన చేసుకుంటూ అందరు దేవుళ్ళు ఒకటే అనే విధానంగానే మనం నడుచుకున్నాం. కానీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనము లేదు బ్రదర్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది కదా, ముగ్గురని ఇక్కడ లేదా అని అనడానికి ఆ వాక్యం అర్థం కాదు బ్రదర్స్ అని చెప్పేసి. కుక్కలు అని వాక్యం రాయబడి. సో ఒకప్పుడు మనము అదే విధంగానే ఆ స్వభావంలో మనం తిరుగుకున్నాం, నడుచుకున్నాం, మన మనసుకు వచ్చినట్లుగా. కానీ ఈ రోజు అలా తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే సత్యం మనకి దేవుడు ప్రకటించారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మనం గమనించిన వాక్యంలో నేనే దేవుడను,
నేను తప్ప వేరొక దేవుడు లేడు అని వాక్యం చెప్తే, లేదు బ్రదర్ మనకు ముగ్గురు దేవుళ్ళు, అయితే ముగ్గురు కాదు ముగ్గురు కలిసి ఒక్క దేవుడే అన్నట్లయితే ఇది అబద్ధమైన బోధ. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేసి వాక్యం ఉండాలి. దేవుడు మనలాగా అబద్ధం చెప్పడండి. దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే. సో ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, ఎవరెవరో వెలుపట ఉంటారు అంటే నిత్య జీవం నుంచి బయట వచ్చే వాళ్ళు ఎవరెవరు అంటే గమనించండి, వాక్యం ఏం చెప్పింది? విగ్రహారాధన చేసేవారు, నరహంతకులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించువారు. అంటే వీళ్ళందరూ ఎవరు? అబద్ధం ఏంటి? ముగ్గురు దేవుళ్ళు, నలుగురు దేవుళ్ళు అని చెప్పేది అబద్ధం. దీని ప్రకారంగానే మనం నడుచుకునేది ఎప్పుడు? ఒకప్పుడు మనం లోకానుసారంగా నడుచుకునేది. మరి ఇప్పుడు సత్యముకు వచ్చిన తర్వాత కూడా ఒకటి కాదు బ్రదర్, ముగ్గురున్నారు, లేక నలుగురున్నారు, లేక ముగ్గురు కలిసి ఒకటే అన్నట్లయితే ఇది అబద్ధము. దాన్ని ప్రేమించి జరిగించినట్లయితే దాని ప్రతిఫలము వెలుపట ఉండటం, అంటే నిత్య నాశనానికి వెళ్ళడం అని అర్థం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు పెట్టింది. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు ఒక్కడే. ఆయన తండ్రిగా లోకాన్ని సృష్టించాడు, కుమారుడుగా అంటే యేసు క్రీస్తులాగా ఈ లోకానికి వచ్చాడు, సర్వ మానవుల పాపాల శాపాల కోసం మరణించాడు, 3 రోజులు తిరిగి లేచి ఆత్మస్వరూపుడుగా అంటే పరిశుద్ధాత్మగా ఈరోజు మన హృదయంలో ఉన్నాడు ఏక దేవుడు ప్రదర్శన. ఇది సత్యం కనుక మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, జస్ట్ కొన్ని వాక్యాలే ఈరోజు మనం ధ్యానించి, ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఆత్మలకు తోడుండి మిమ్మల్ని సత్యంలో నడిపించును గాక. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామముకు మాత్రం మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.